కంగ్రాచులేషన్ బ్రో నీకు వచ్చేసి జాబ్ లో సెలెక్షన్ అయినందుకు. థ్యాంక్ యూ బ్రో. నా జాబ్ ఏబిపిఎం పోస్ట్ కి సెలెక్ట్ అయ్యింది. రిజల్ట్ వచ్చేసి 19th ఈ మంత్ 19th వచ్చింది. ఒక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ లో ఈమెయిల్ లో మెసేజ్ వచ్చింది. నాకు నార్మల్ మెసేజ్ లో కూడా మెసేజ్ వచ్చింది. మెయిల్ వచ్చింది, నార్మల్ మెయిల్ రెండు వచ్చాయి బ్రో? రెండు దాంట్లో వచ్చాయి బ్రో. ఒక రిజల్ట్ నైట్ వస్తే మార్నింగ్ వచ్చింది బ్రో మెయిల్ లో నాకు మెసేజ్ లో. అనక ఆ మెయిల్ లో నా రిజిస్ట్రేషన్ నంబర్ మెన్షన్ చేసి నీది ఎంగేజ్మెంట్ షెడ్యూల్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఫర్ సో అండ్ సో డివిజన్స్ అని చెప్పారు బ్రో. ఒక సర్టెన్ డివిజన్స్ మనం పోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేసి ఏమేమి డాక్యుమెంట్ అడిగారో మెయిల్ లోనే ఇచ్చిండారు బ్రో. ఫస్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్ మార్క్స్ కార్డు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్, నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కావాలంటే అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బ్రో. అలాగా ఇంకోటి ఏమంటే మెడికల్ సర్టిఫికేట్ బ్రో. ఆ మెడికల్ సర్టిఫికేట్ వారు ఏం చెప్పారంటే మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ షుడ్ సైన్ ద మెడికల్ సర్టిఫికేట్ అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ అని చెప్పారు బ్రో. మెయిన్ గా గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సర్టిఫికేటే కావాలి బ్రో. మెయిన్ గా గెజెటెడ్ మెడికల్ ఆఫీసర్ సైన్ కావాలి బ్రో. అలాగే మీకు ఇవన్నీ మెయిల్ లో ప్రతి ఒక్కటి చెప్పారు కదా బ్రో? మీకు అన్ని చెప్పారు మెయిల్ లో డీటెయిల్ గా చెప్పారు బ్రో. ఓకే బ్రో. మీరు నెక్స్ట్ డే వెళ్ళిపోయారా బ్రో? లేదు బ్రో, ఒక 2 days బ్యాక్ అయినాక వెళ్ళాను. లేదంటే ఎందుకంటే వారు ఏం చెప్పారంటే మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడు ఈ రోజు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే ఒక మినిమం 4 to 5 hours బ్యాక్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలంట. ఓకే బ్రో. అలాగా బ్రో. ఇప్పుడు మీరు 2 o'clock కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే 1 o'clock మెడికల్ సర్టిఫికేట్ అవ్వదు బ్రో. ఒక 4 to 5 hours మినిమం గ్యాప్ ఉండాలంట. సరే, మీరు ఇప్పుడు డివిజన్స్ కు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఎలా బ్రో? డైరెక్ట్ ఇన్వైట్ చేశారా? ఎలా పిలిచారని? లేదు బ్రో, నాకు మెసేజ్ వచ్చిన తర్వాత నేను డివిజన్ వెళ్ళాను బ్రో 2 days ఆఫ్టర్. అంటే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తుండారు బ్రో. అక్కడ టోకన్ సిస్టమ్ ఉంది. ఓకే అంటే చాలా మెంబర్స్ ఉండడం వల్ల టోకెన్ వైజ్ ఇచ్చారన్నట్టు మీకు? టోకన్ వైజ్ ఇచ్చారు బ్రో మాకు. ఓకే, మీ నంబర్ రాగానే మనం లోపలికి వెళ్ళిపోవాలి? అవును బ్రో, 1 after 1 hour పోవాలి బ్రో. ఓకే అనక నా నంబర్ నేను వెయిట్ చేస్తున్నా బ్రో. అప్పుడు నా నంబర్ వచ్చింది బ్రో హెడ్ ఆఫీస్ లో, సెలెక్టెడ్ హెడ్ ఆఫీస్ లో. దాంట్లో మెయిన్ గా ఫస్ట్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఏమంటే ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడిగారు మెయిన్ గా. అన్ని ఒరిజినల్ మెడికల్ ఏం బ్రో? ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలండి. కలర్ కాపీస్ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లేదు బ్రో, ఒరిజినల్లే ఉండాలా. సర్టిఫికేట్ అడిగారు బ్రో, ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఒరిజినల్ మెడికల్ సర్టిఫికేట్ అడిగారు బ్రో. ఓకే బ్రో. అదే నెక్స్ట్ ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ అడిగారు బ్రో. ఓకే బ్రో. ప్రధానంక ఐడి ప్రూఫ్ అడిగారు బ్రో ఒరిజినల్ లో, లేదంటే ఆధార్ లేదంటే పాన్ బ్రో. ఓకే బ్రో. మీ అప్లికేషన్ అడిగారు బ్రో. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ అడిగారు బ్రో. ఓకే. నెక్స్ట్ ఏమంటే మాది సెలెక్ట్ ఉంటుంది కదా మెరిట్ లిస్ట్ లో, మా లిస్ట్ ఉంటది కదా. మా లిస్ట్ లో ఆ పీడిఎఫ్ లో మా పేరు ఉండే పేజ్ అడుగుతారు బ్రో. అంటే మా దగ్గర మీది సెలెక్టెడ్ లిస్ట్ ఉందని అడుగుతారు బ్రో. మంచిది బ్రో. కొంతమంది ప్రీవియస్ గా వచ్చినారు తీసుకొని రాలేదు, అందుకంటే వాళ్ళకి ప్రింట్ తీసుకొని రమ్మని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం ఇచ్చారు. ఓకే బ్రో. తీసుకొని రండి అనేసి. బెస్ట్ ఏమంటే మీకు ప్రాసెస్ డిలే అవ్వకూడదు అంటే మీరే తీసుకొని వెళ్ళండి బ్రో. ఆ పేజ్ మాత్రం చాలు బ్రో, మీ సెలెక్టెడ్ అయిన లిస్ట్ పేజ్ అనేది తీసుకొని సరిపోతుంది మీ రిజిస్ట్రేషన్. అవును బ్రో, ఆ పేజ్ మాత్రం చాలు. అనక ఇవన్నీ అడిగాక 2 కాపీస్ మాది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అడిగారు బ్రో. 2 కాపీస్. ఓకే, 2 కాపీస్. 2 కాపీస్ యాదంటే ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ అడిగారు బ్రో. 2 కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్. మిడిల్ బిలో లేదంటే మిడిల్ ప్లేస్ లో మన సిగ్నేచర్ ఉండాలా. సెల్ఫ్ అటెస్టెడ్. అనక మెడికల్ సర్టిఫికేట్ అంతే 2 కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్. కాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే 2 కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్. నెక్స్ట్ ఆధార్ ప్రూఫ్
ప్రూఫ్ అంటే బ్రో సెల్ఫ్ అటెస్టెడ్. సో అనక ఇది కూడా అడిగారు బ్రో, పాన్ కార్డ్ కూడా అడిగారు నాది. పాన్ కార్డు 2 కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ అడిగారు బ్రో. మెడికల్ సర్టిఫికేట్ అడిగారు బ్రో, దానికి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ 2 కాపీస్. వెరిఫికేషన్ ఎలా చెక్ చేశారు బ్రో వాళ్ళు? వెరిఫికేషన్ లో అంటే ఆధార్ కార్డు చెక్ చేశారు, పాన్ మెసేజ్ మెమోలో ఎలా చెక్ చేశారని ప్రతి ఒక్కటి చెక్ చేశారు బ్రో వాళ్ళు? బ్రో అవును బ్రో, అది మాది సెలెక్టెడ్ ఉంటుంది కదా, మెయిల్ వచ్చింది కదా బ్రో, దాన్ని కూడా ప్రింట్ తీసుకొని వెళ్ళాలి బ్రో. వాళ్ళు అడుగుతారు, దాన్ని చూపిస్తే చాలు. కావాలంటే మొబైల్లో కూడా చూపించవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే బ్రో. నేను చెప్పేదంటే బెస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. ఓకే బ్రో. నెక్స్ట్ బ్రో ఇదన్నీ అడిగాక అన్ని ఫస్ట్ ఒరిజినల్ మార్క్స్ కార్డ్ అడిగారు బ్రో. కొంతసేపు తర్వాత అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ 2 కాపీస్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మార్క్స్ కార్డ్స్ అడిగారు బ్రో. అది దాని తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేసి చెప్తారు బ్రో. బయటికి పోయి మనం వెయిట్ చేయాలి బ్రో. వెయిట్ చేసిన తర్వాత ఇంకోటి ఎవరైనా ఆఫీస్ మెంబర్ వస్తారు బ్రో. ఆఫీస్ మెంబర్ వచ్చేసి మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన రిజిస్ట్రేషన్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనక మన సెలెక్టెడ్ డివిజన్ అడుగుతారు బ్రో. ఓకే ఓకే. అవన్నీ వాళ్ళు ఒక బుక్ లో రాసుకుంటారు బ్రో. దాని తర్వాత మన డాక్యుమెంట్స్ తీసుకోవాలి. మన ఆఫీస్ మెంబరు మనకి 2 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉంటుంది కదా బ్రో, దాంట్లో ఒక్కొక్క కాపీ మనకే ఇస్తారు. ఓకే. ఒక్కొక్క కాపీ వాళ్ళే పెట్టుకుంటారు. అనక నాది ఒరిజినల్ SSLC మార్క్స్ కార్డు అనక అనక ఆధార్ కార్డు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు బ్రో వాపస్. ఓకే బ్రో. ఒరిజినల్ అటెస్టెడ్ కాపీస్ అన్ని 1 కాపీ వాళ్ళ దగ్గరే పెట్టారు బ్రో. అంటే ఫోటో కాపీస్ అని వాళ్ళు తీసుకొని మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఒరిజినల్ మీకు రిటర్న్ ఇచ్చేసారు. మీకు ఒరిజినల్ మాకే రిటర్న్ ఇస్తారు బ్రో. ఓకే ఓకే. అంటే మీకు అక్కడ వెరిఫికేషన్ అయిపోయినట్టు మీకు ఏమైనా ఇస్తారా బ్రో? అంటే ఓటీపీ లాంటిది కానీ ఏమైనా? బ్రో కరెక్ట్, ఓటీపీ వస్తుంది బ్రో. ఇదన్నీ అయినాక ఒక 2 minutes తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెయిట్ చేసి ఒక 5 to 10 minutes తీసుకుంటారు బ్రో. దాని తర్వాత మనకి మా ఒరిజినల్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చేసి మన దగ్గర ఓటీపీ అడుగుతారు బ్రో. మనకి ఒక ఓటీపీ వస్తుంది మొబైల్లో. మెయిన్ గా మా మెసేజ్ లేకుండా మెయిన్ గా మెసేజ్ లో వస్తుంది బ్రో, ఫోన్ మెసేజ్ లో. ఓకే. ఆ ఓటీపీ ఇవ్వాలి బ్రో. వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది బ్రో. ఆ సాఫ్ట్వేర్ లో మన ఓటీపీ ఇస్తారు బ్రో. మన ఓటీపీ సక్సెస్ఫుల్ అయితే అదొక దాంట్లోనే ఒక PDF ప్రింట్ వస్తుంది బ్రో. ఓకే ఓకే బ్రో. ఆ PDF ప్రింట్ పేరేమంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అనేసి వస్తుంది బ్రో. ఓకే బ్రో. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ లో మన పేరు, మన రిజిస్ట్రేషన్ ఐడి అనగా మనము సెలెక్ట్ అయిన డివిజన్ వస్తుంది బ్రో. దాని తర్వాత దాంట్లో 3 సర్టిఫికేట్స్ మెన్షన్ చేస్తారు బ్రో. SSC సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ అనక క్యాస్ట్ సర్టిఫికేట్ బ్రో. దాంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ అని మెన్షన్ చేసి ఉంటారు బ్రో. ఇది సక్సెస్ అయితే అన్ని 3 డాక్యుమెంట్స్ సక్సెస్ అవ్వాలి బ్రో. SSC సర్టిఫికేట్ సక్సెస్ అవుతే టైల్డ్ అక్సెప్టెడ్ అని వస్తుంది బ్రో. మెడికల్ సర్టిఫికేట్ సేమ్ బ్రో. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైల్డ్ స్టేటస్ అక్సెప్టెడ్ అని వస్తుంది బ్రో. కాస్ట్ సర్టిఫికేట్ అంతే బ్రో. మీది ఈ 3 సర్టిఫికేట్ లో ఏదైనా ఒకటి కూడా రిజెక్ట్ అయితే మీది డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయ్యేది బ్రో. 3 సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఉండాలి, విత్ ఒరిజినల్ అక్సెప్ట్ అవ్వాలి బ్రో. ఒరిజినల్ అనక వెరిఫైడ్ ఉండాలి. ఓకే ఓకే బ్రో. ఇలా మీ అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అవును బ్రో. అనక ఇంకోటి ఏం చెప్పారంటే మా ఓన్లీ SSLC మార్క్స్ ఓన్లీ నాది డిజిలాకర్ లో ఓపెన్ చేసి అంటే వాళ్ళే చెప్పారు లాగిన్ చేసి వెరిఫై చేసి చూపి అనేసి. ఓకే ఓకే బ్రో. నాది ముందే అయ్యింది, దానికి చూపించాం. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది కంప్లీటబుల్ గా సక్సెస్ఫుల్ అయిపోయింది బ్రో. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ లోనే ఉంది బ్రో. ఈ 3 సర్టిఫికేట్ అక్సెప్టెడ్ అని రాసేసి based on the document verification the candidature is accepted అనేసి వస్తారు బ్రో. అక్కడ SSP సైన్ ఉంటుంది బ్రో. ఇది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినట్టే అని చెప్పారు బ్రో. దాని తర్వాత ఏం చెప్పారంటే మీరు ఒక 10 to 15 days లేదంటే 20 to 25 days వెయిట్ చేయండి, మీకు మెయిల్ వస్తుంది ఆటోమేటికలీ అనేసి చెప్పారు బ్రో. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పారు బ్రో. మీ మెయిల్ వస్తే మెయిల్ చెక్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు, అంతే కదా? అంతే బ్రో, అంతే.
సరే, థ్యాంక్ యూ బ్రో, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి మన ఛానల్ చాలా మందికి తెలియదు బ్రదర్, చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇలా మిమ్మల్ని అడగడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీకు ఇంకోసారి మళ్ళీ కంగ్రాచులేషన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీ వీడియోస్ వల్లే చూసి నాకు సెలెక్ట్ అయింది, ప్రిఫరెన్సెస్ వీడియో వల్ల చూసి ఏబిపిఎం పోస్ట్ కి. మీకు థ్యాంక్ యూ బ్రో. మీ పర్సెంటేజ్ ఎంత బ్రో? మీ పర్సెంటేజ్? మా పర్సెంటేజ్ 96.16 బ్రో. 96.16 ఏబిపిఎం కి. ఏ స్టేట్ లో బ్రో? బ్రో మాది ఇది బ్రో కర్ణాటక స్టేట్ లో ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది ఏబిపిఎం 96% కి వచ్చింది అన్నట్టు మీకు. బ్రో 96% ఫస్ట్ లిస్ట్ లోనే వచ్చింది. ఓకే, కంగ్రాచులేషన్ బ్రదర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.